భావసార క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వధూవర్ మేళా పరిచయ వేదిక కార్యక్రమం కర్నూలు నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవాలయంలో భావసార క్షత్రియుల వధూవరుల పరిచయ వేదిక ఘనంగా జరిగింది. సందర్భంగా భవసార క్షత్రియ మండల అధ్యక్షుడు హెచ్ రవిశంకర్రావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మాధవరు మేళా భవసార క్షత్రియ సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ముఖ్యంగా భవసార క్షత్రియులు వధూవరులను స్వామి సన్నిధిలో ఒకటి చేయాలనేదే దృఢ సంకల్పం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వందలాది భావసార క్షత్రియ సోదర సోదరీలు వచ్చి వేలాది ఫోటోలు చూసి వారికి నచ్చిన విధంగా బయోడేటా వివరాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమం ఇంకా 2-3 రోజులు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా విద్యార్థులు సాధించిన ఉత్తమ మార్కులకు నగదు ప్రోత్సాహక బహుమతులు కూడా అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హెచ్ నాగేంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు హెచ్ ఈశ్వరరావు, వధూవర్ మేళా స్టేట్ చైర్మన్ ఎస్ నాగరాజారావు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారన్నారు. అనగా 14/12/25 ఆదివారం రోజు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు సిటీ యందు రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం నందు భావసార క్షత్రియుల వధూవర్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటక, చెన్నై నుంచి వందలాది మంది భావసారులు వచ్చినారు. వారికి అందరికీ భావసార క్షత్రియ కర్నూలు కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము. మా భావసార క్షత్రియ కులం నందు ఎన్నో సంవత్సరాలుగా ఈ వధూవర్ మేళా కార్యక్రమాలు జరిపి కొన్ని కుటుంబాలు, కనీసం అంటే కొన్ని వందల కుటుంబాలు ఈ యొక్క వధూవర్ మేళా నందు నిర్వహించి వారి యొక్క కుటుంబాలను కలపడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం, టెక్కలి, విజయనగరం, ఏలూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు కాకుండా ఆ లాస్ట్ మూడల నుంచి కూడా కర్ణాటక నుంచి, పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి వందలాదిగా భావసార క్షత్రియులు దాదాపుగా 3000 మంది ఇచ్చేసినారు. ఈ కార్యక్రమము మేము నడపడానికి ప్రధాన ఉద్దేశం ఏమంటే మా భావసార క్షత్రియ కమ్యూనిటీలో ఐకమత్యం కొరకు కొన్ని తరాల పాటు మా జాతి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దేశవ్యాపితంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మొత్తం అందరూ నిదానంగా ఈ దేవాలయం నందు దాదాపు 3000 పైచిలుకు ఫోటోలు వధువు వరువుల యొక్క ఏర్పాటు చేయడమైనది. ఫస్ట్ ఫ్లోర్ యందు 700 ఫోటోలు భావసార క్షత్రియ సంఘము వధూవర్ మేళా చైర్పర్సన్ సులాగే నాగరాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ యందు 2000 ఫోటోలు వధువులవి వరువులవి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎంతో దూరం నుంచి వందల వేల కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఈ రోజుతోనే అయిపోదు, రేపు ఎల్లుండి తర్వాత కూడా మా ఆఫీసులకు ఫోటోలన్నీ ఉంటాయి. మీరు దయచేసి ఫోటోలు తీసుకెళ్ళకండి. అంతా ప్రతి ఒక్కరితో మాట్లాడి బయోడేటా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరీమణులకు ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు రవిశంకర్ అంచాటే, పట్టణ అధ్యక్షుడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం భావసార కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 3000 నుండి 5000 మంది భావసార సోదరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మా జిల్లా కమిటీ తరఫున, కర్నూలు టౌన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇదే విధంగా మనం మన కమిటీలో మన జాతిలో పిల్లల్ని మన జాతిలో పెళ్లిళ్ళు అయ్యేట్లు ఎంకరేజ్ చేయాలని అందరికీ మనవి చేస్తున్నాను. ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున అత్యున్నత మార్కులు సాధించిన పిల్లలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా అండర్ 14లో కప్పు గెలిచినటువంటి క్రికెట్లో తన స్థాయికి కూడా మూమెంట్ ఇవ్వడం జరిగింది. వచ్చిన పెద్దలను కూడా సాధారణపూర్వకంగా గౌరవించడం జరిగింది. మా ఈ వరకు సహకరించిన ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ కమిటీ వారు మేము అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సార్ మైకుల్ దగ్గర నిజంగా ఈరోజు ఏదైతే అరేంజ్ చేసి అవసరం చేసిన కమిటీ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తక్కువగా ఉన్న అది గురించి ఇక్కడ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి స్థిరపడటం ఉంటుంది. తక్కువ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందు గురించి వాళ్ళందరినీ కలవడానికి ఈరోజు సందర్భంగా పెట్టారు. అవసరం కమిటీ కర్నూలు సమాజ వారి అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఈ ఉదయం మేళాకు వచ్చిన అందరి తల్లిదండ్రులని కూడా మంచి సంబంధాలు గురించుకొని వారి పిల్లలకి మంచి కార్యము వధూవర సమ్మేళనం. ఈ యొక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా అమ్మాయి అబ్బాయి ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు సంఘంలో సరైన వివాహము కాకుండా ఎంతో డిలే కావాలి. అందరి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం మా యొక్క అంజాడే రవిశంకర్ గారి ఆధ్వర్యంలో, దీప శివ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ కనీసం 100 మందికి పెళ్లిళ్ళు జరిగి అందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని ఆ రుక్మిణి పాండురంగ స్వామి పాదాలకు నమస్కరిస్తూ జై భవస అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వధూవరు మీద పెట్టాము. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నది. ధన్యవాదాలు. మీరందరి తోడ్పాటు వల్ల ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నది. మేము చాలా సంతోషంగా ఉన్నాము.